Greetings to all of you in the name of our Lord and Savior Jesus Christ. So hope you all are doing good అండి. సో దేవునితో మనకి పర్సనల్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవాలు ఉంటాయి. సో మన పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్, ప్రభువులో మనం ఎదుగుతున్న కొద్దీ ప్రభువు మనతో మాట్లాడి మనల్ని దర్శించి మనల్ని ఆదరించిన సందర్భాలు ఒక్కొక్కరి లైఫ్లో ఎన్నో ఉంటాయి. ఈరోజు మీ అందరితో నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో దట్ వాస్ 2012 అరౌండ్ మార్చ్. నేను చెన్నైలో ఎంటెక్ చేస్తున్న టైంలో ఐ వాజ్ లైక్ జస్ట్ లయింగ్ డౌన్ అలోన్ ఇన్ ద హాల్. ఫ్రెండ్స్ అందరూ షాపింగ్కి వెళ్ళారు, సో ఎవ్వరు లేరు. ఐ వాజ్ ఆల్ అలోన్. వినండి బాగా క్లియర్గా, ఐ వాజ్ ఆల్ అలోన్ దేర్ ఇన్ మై రూమ్. సో పడుకొని నేను ఐ వాజ్ జస్ట్ థింకింగ్ ఆల్ అబౌట్ మై లైఫ్, ఫ్రమ్ వేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్, వేర్ ఐ హ్యావ్ బీన్, అండ్ till that date how God brought me beautifully till that point of time. సో దేవుడు నన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించి మంచి యూనివర్సిటీలో మంచి సిచ్యువేషన్లో దేవుడు నన్ను ఉంచాడు. ఆ విషయాలన్నీ నేను ఒక్కొక్కటి ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నింటినీ నెమరు వేసుకుంటూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అంటే నా కళ్ళ నీళ్ళు మాత్రమే కారుతున్నాయి హ్యాపీనెస్తో. సో నేను ఇంకేం మాట్లాడలేక ఆలోచిస్తూ ఉన్నా ఒక్కొక్కటి. సో ప్రభు ఆశీర్వాదాలు గుర్తు చేసుకుంటున్న కొద్దీ నేను ప్రభుకి ఎంత అపనమ్మకంగా ఉన్నానో, నేను ఎంత దూరంగా జీవిస్తున్నానో, ఆయన నన్ను ఆశీర్వాదిస్తున్నా కూడా నేను ప్రభుకు దూరంగా ఉన్న సందర్భాలు నా లైఫ్లో ఎన్నున్నాయి. ఇవన్నీ నేను ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటున్నప్పుడు నా మీద నాకే బాధేసింది. క్షమించు ప్రభువా అని నేను కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ మనసులో I kept saying, I love you Jesus, I love you Jesus, I love you Jesus అని కంటిన్యూస్గా నేను ఆ విధంగా మనసులో నేను కంటిన్యూస్గా ఐ లవ్ యూ జీసస్ అని చెప్తూ ఉన్నప్పుడు ఒక 2-3 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నా ఫోన్ బీప్ సౌండ్ వచ్చింది. ఆ టైంలో నాకు అసలు చిన్న స్మార్ట్ ఫోన్ కాదు, చాలా చిన్న ఫోన్ ఉండేది. ఆ ఫోన్లో బీప్ సౌండ్ రాగానే నేను సమ్వన్ టెక్స్టెడ్ మీ అని చెప్పి ఐ జస్ట్ సా మై ఫోన్. సో చూసిన వెంటనే ఐ లవ్ యూ టు జీసస్ అని ఉంది కింద. ఐ వాజ్ లైక్ షాక్. ఏంటి అంటే యేసయ్య నా పక్కనే ఉండి ఐ లవ్ యూ యేసయ్య అంటే ఆయన కూడా ఐ లవ్ యూ టు జీసస్ అని కింద మెసేజ్ వస్తే పక్కన మనిషి ఉండి ఐ లవ్ యూ అని రెస్పాండ్ అవుతే అసలు ఎంత ఇదిగా ఉంటుందండి. నాకు ఎవ్వరు లేరు నా పక్కన, ఒక్కదాన్నే ఉన్నాను. నాకు గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా. ఐ ప్రైజ్డ్ గాడ్ లైక్ ఎనీథింగ్. నాకు కళ్ళ నీళ్ళు ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి. ప్రభువా నిజంగా నువ్వు వినే దేవుడవు, నువ్వు పక్క నుండి మాట్లాడే దేవుడవు, ఆదరించే దేవుడు అన్న మాట ఎంత సత్యం. నిజంగా ఒక మనిషి లేకపోయినా దేవుడు ఆత్మరూపిగా మన పక్కన ఎప్పుడూ మనతో ఉంటాడన్న దానికి ఇది క్లియర్గా నిదర్శనం అండి. సో మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనకు తోడై ఉన్న దేవుడు, మనల్ని నడిపించే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు, కష్టాల్లో మనల్ని ఎత్తుకొని చంకనెత్తుకొని పైకి ఎత్తుకొని నడిపించే దేవుడు. సో ఇటువంటి గొప్ప దేవుడు మనకున్నందుకు మనం నిజంగా ఎంతైనా కృతజ్ఞతా పాత్రులమే. జీవితకాలం ప్రభుకి ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించినా కూడా తక్కువే. సో just depend on God in all the situations, like no matter where you are, no matter in what kind of a situation you are, definitely God will be there all the time with you. He'll be there and he'll be guiding you throughout your lifetime. It's just you have to completely depend on him. God bless you all. Thank you.